హాయ్ అండి. ఈ ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అంతా మీరు ఏదనుకుంటే అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్టైల్‌లో ఉగాది పచ్చడి చూపిస్తానండి. ముందుగా వేప పువ్వుని కొద్దిగా తీసుకొని ఇలా నలిపేసి సైడ్‌కి పెట్టుకోండి. ఒక బౌల్‌లోకి బాగా పండిన అరటిపళ్ళని ఒక మూడింటిని తీసుకొని ఇలా స్పూన్‌తో మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. దీంట్లోకి సన్నంగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఒక 2 స్పూన్లు, అలాగే సన్నంగా తురుముకున్న బెల్లం ఒక 2 స్పూన్లు, 2 స్పూన్లు వేపిన శనగపప్పు వేసుకోండి. ఒక స్పూన్ వరకు వేప పువ్వును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి చిక్కటి ఒక పావు కప్పు వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుంటే మన ఉగాది పచ్చడి అయితే రెడీ అండి. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే ఇంకొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే